ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు ఆవిడ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని మీరు పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవు అంటే ఇవి చెప్తున్నారనమాట. ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండై? ఆవిడ ఎవరు ఇవన్నీ రాయడానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు, ప్రలేపాలు, వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు. అది కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకం. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలామంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో, పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని.